7వ ఎపిసోడ్. ఇదే ఆఖరి ఎపిసోడ్. చాముండేశ్వరికి ఆ బంగ్లాలో అధికారం తగ్గింది. పూజ గది వంటగదికి మాత్రమే పరిమితమైంది. అలా చేసింది హేమలత. బసవేశ్వరి కూడా బలుక్కుని, ఇలాంటి పని చేసింది నువ్వే, నీకు జోహార్లు అంది బసవేశ్వరి ఆనందంగా ఒకరోజు హేమలతతో. అప్పుడే అలా అనకు. ఎక్కడి నుంచి ఎగిరి చాముండేశ్వరి పెద్ద ఈశ్వరరావు నెత్తిమీద పడాలి పెడుగుల, అప్పుడు నా బాధ్యత పూర్తవుతుంది అంది హేమలత. ఆ పెద్ద ఈశ్వరరావు రోజు ఉత్తరాలు రాస్తున్నాడు, చాముండేశ్వరికి అధికారం లేకుండా చేస్తున్నామని. హేమా, మా అన్న ఇలా రాస్తుంటే నాకేమిటో గిల్టీగా ఉంది. అక్కని మామూలుగా. ఆమె నవ్వింది. ఇలా ఉత్తరాల్లో ప్రేమలో ఉలకపోసే వీరులంతా నిజ జీవితంలో ఒక చిన్న బాధ్యత కూడా వ్యక్తిగతంగా స్వీకరించలేరు. అలా చేసేవారు అసలు అతిగా ఉత్తరాలే రాయరు. వెంటనే చిన్నారావు ఉత్తరం రాశాడు. దైవం మీద మనసు లగ్నం చేయాలని అలా చేశాను. అయినా ఇంకెన్ని రోజులు నేను భరిస్తాను. ఇక నువ్వు వెంటనే వచ్చి అక్కని వెంట పిలుచుకెళ్ళు, లేదంటే నేను రైలు ఎక్కిస్తాను, స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళు. ఈ 10 ఏళ్ల నుంచి నువ్వు ఉత్తరాల్లో చూపిస్తున్న ప్రేమ నిజంగా చూపించు. ఇట్లు నీ తమ్ముడు చిన్నారావు. ఈ సంగతి విని పెద్ద ఈశ్వరరావు గజగజా వణిగిపోయాడు. అప్పటిదాకా పెద్ద ఈశ్వరరావుకు బీపీ లేదు. ఆ క్షణంలో వచ్చేసింది. గౌరీ, అక్కొచ్చేస్తోంది అన్నాడు రాబోయే తుఫానుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు నీరసంగా. బోడి ఉత్తరాలు మీరు, ఉత్తిత్తి ప్రేమలు ఆవిడ్ని ఇక్కడికి రప్పిస్తాయని. సరేలేండి, రానియండి అంది గౌరీ పళ్ళు పటపటా నూరుకుంటూ. మర్నాడు అందరూ కలిసి భద్రాద్రి వెళ్దాము అని నిర్ణయించుకున్నారు. మర్నాడు బస్సు భద్రాద్రి వైపు కదిలి వెళ్తోంది. బసవేశ్వరి పక్కన చిన్నారావు కూర్చున్నాడు. జానకితో కబుర్లు చెప్తూ రాధి కూర్చుంది. హనుమంతు, సూర్యనారాయణ ఒక సీట్లో కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్తూ బస్సు అంతా తిరుగుతోంది హేమలత. పవిత్ర గోదావరి, అఖండ గోదావరి, భద్రాద్రి రామాలయం, రామకోటి స్తంభాలు, శతాబ్దాల తరబడి శ్రీరామకోటి వ్రాస్తున్న భక్తులు వాళ్ల చేతి వ్రాతతో నిండిన పుస్తకాల్ని తమ హృదయంలో దాచుకున్న రామకోటి స్తంభాలు, రామదాసు భక్తి వెల్లువలో మసగలు వేసిన భద్రాద్రి రాముడు, భద్రుని శిరస్సు పైన వంచిన శ్రీరాముని పాద చిహ్నాలు. ఈ సీతారాముల విగ్రహాలను మొదట కనుగొన్న పోకల దమ్మక్క విగ్రహం, సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చుండబెట్టుకుని భక్తులకు దర్శనమిస్తున్న శ్రీరాముని కరుణ నిండిన నేత్రాలు, కొత్తగా నిర్మిస్తున్న చిత్రకూట మండపం, రామదాసుని ఖైదీ చేసిన చుట్టూ ప్రాకాల గుర్తులు, ఆ కాలపు నగలు ఒకటొకటిగా చూశారు. రామదాసు ధ్యాన మందిరంలో, రామదాసు భక్తు వెల్లువలో ములకలు వేశారంతా. ఆ ప్రాంతంలో చూడని అడవి, తేనెటీగల్ని, పెద్ద గంపంత పరిమాణంలో ఉన్న తేనె పట్టుల్ని చూశారు. తర్వాత పర్ణశాలను, చుట్టూ ప్రవహించే పవిత్ర గౌతమి, సీతమ్మ తల్లి చీరలు ఆరవేసుకున్న గుర్తులు గైడ్ చెప్తున్నాడు, చూపుతున్నాడు. కుంకుమరాళ్ళు, జటాయి మందిరం ఒకటేమిటి, సీతమ్మ తల్లి నడయాడిన నేల, రఘురాముని పాద రజంతో పునీతమైన నేల, దండకారణ్య రమణీయత, సీతమ్మ తల్లి చేత సుందర అటవీ ప్రాంతాల్ని మరలా దర్శించాలనే కోరికను కలిగించిన ప్రకృతి శోభ. అహో, ఏ భూమి, ఏమి నేల ఇది! సీతమ్మ పుట్టిన నేల, సీతమ్మ నడిచిన నేల, సీత అగ్ని పరీక్షలు అడుగడుగున ఎదుర్కొన్న నేల, అగ్నిలో పునీతమైన ఆదర్శ మహిళగా యుగ యుగాలుగా కీర్తించబడుతున్న నేల ఇది. మరోమారు ఆలయం దర్శించుకుని సీతారాముల్ని సేవించుకొని వెళదాం అని అన్నారంతా. కింద ఉన్న కళ్యాణ మండపం చూశారు. అద్భుతమైన శిల్పకళనే చూశారు. అందరూ ఆలయంలోకి ప్రవేశించారు. వీడుకోలు తీసుకుంటున్నట్లు సీతారాముల ముందు చేతులు జోడించి నించున్నాడు. ఎదురుగా మానవత్వానికి ప్రతిరూపమైన శ్రీరాముడు. మానవుడే మాధవుడు కాగలడో నిరూపించిన ధర్మస్వరూపుడు. ఆయన వామ అంకం మీద సీతమ్మ తల్లి. మమతకు, ధర్మాచరణకి ప్రతిరూపం ఆవిడ. దీపారాధన వెలుగులో దివ్య కాంతులేనితో మానవాళికి మహోన్నత సందేశం ఇస్తున్న భద్రాద్రి రాముడు, సీతమ్మలు. అందరికీ తెల్లారు లేచి పడుకోబోయే క్షణం వరకు ఒక్క నిమిషం తీరదు. జీవన పోరాటం,
పరుగు, ఆర్థిక కటకట, రకరకాల బాధలు అవన్నీ మర్చిపోవడానికి ఇన్నిటి మధ్య ఈ క్షణంలో ఏదో హృదయానికి శాంతి కలుగుతుంది. హేమలత ఆలోచిస్తోంది తన జీవితం గురించి. ఒక పక్కన చిన్నారావు, మరొక పక్క బావ. వీళ్ళందరికీ దూరంగా తను తన స్థానం ఏంటో తెలుసుకుని మెలగాలి. అదే ఘర్షణ ఆమెలో. ఈ భద్రాద్రిలోనే ఇక్కడే ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను అని అనుకుంది హేమలత. అందరూ బస్సులకేసి నడిచారు. గోదావరి ఒడ్డున ఇసుకలో కూర్చుందామె. హనుమంత్ వచ్చాడు. జానకి అక్కయ్య చెప్పింది, నువ్విలా గట్టు నడుస్తూ నన్ను రమ్మని అక్కతో చెప్పావట కదా. బస్సు బయలుదేరడానికి ఇంకా గంట టైం ఉంది. అందరూ అలా గోదావరి గట్టు వెంట తిరుగుతున్నారు అన్నాడు హనుమంతు, ఒకే ఒక ప్రశ్న ఇస్తాను, ఒకే ఒక సమాధానం ఇవ్వాలి, వితౌట్ ఎనీ రిజర్వేషన్స్ అంది ఆమె హనుమంతుకేసి సూటిగా చూస్తూ. నాకెప్పుడు రిజర్వేషన్స్ లేవు హేమలత అన్నాడు హనుమంతు. నువ్వు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్లాడతాను హనుమంతు దృఢంగా అంది. కొద్దిగా కనిపించింది కంఠం. అలాగే, ఓకే అన్నాడు హనుమంతు నవ్వుతూ. వాట్, ఒప్పుకున్నావా? అంటే ఒప్పుకోననే అడిగావా? చిన్నారావుతో నా చనువు చూశావు, రాఘవరావు బావతో నా ప్రవర్తన కూడా చూశావు. హనుమంత్ పక్కపక్క నవ్వాడు. అవన్నీ తెలిసే నన్ను పెళ్లాడమని కోరావు. అవన్నీ చూస్తూనే పెళ్లాడతాను అన్నాను. హేమలత, నీకు ఒక మంచి వార్త కావాలని ఉంది. అతగాడు నిన్ను ప్రాణాధికంగా ప్రేమించాలని ఉంది. అవును కదా? అవును. నన్ను పెళ్లాడితే నా జీవితంలో సర్దుకు పోగలనో లేదో అని భయపడ్డా విన్నాడు. ఈరోజు భయం పోయింది. జీవితంలో సర్దుకుపోవడం అన్నది ఓటమి కాదని, ప్రతి జీవితంలో ఏదో ఒక విధమైన సర్దుబాటు ఉండి తీరుతుందని గ్రహిస్తున్నావు. కారణం, ఇది సీత నడిచిన నేల. ఇక్కడ ప్రకృతి నిన్ను ప్రభావితం చేసి వాస్తవికతను మేలుకొల్పింది, వివేకాన్ని తట్టి లేపింది. ఐ కరెక్ట్? హనుమంతుకేసి ఆశ్చర్యంగా చూసింది హేమలత. కరెక్ట్. కానీ నీకు నా మీద అనుమానం ఉండదా? అడుగడుగునా నా క్యారెక్టర్ గురించి శంక, భయము ఉండవా? హనుమంత్ నవ్వాడు. దాంపత్య జీవితంలో కావాల్సింది అవగాహన హేమలత. ఈ దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ సీతే నా దృష్టిలో. ఏ ఆడది ఈ దేశంలో తనంత తానుగా తప్పు చేయదు, తప్పుడు మార్గం వైపు అడుగేయదు. పరిస్థితుల ప్రాబల్యంతో తాత్కాలికంగా తప్పు చేస్తుంది. రక్షణ లేని సమాజంలో ఆకలి, దారిద్ర్యం కారణంగా తప్పు చేస్తుంది అంటూ చెప్పాడు. విభ్రాంతిగా చూస్తోంది ఆమె. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత చిన్నారావు దగ్గర నీ పర్సనల్ సెక్రటరీ ఉద్యోగం మాత్రం మాన్పిస్తాను. వేరే ఉద్యోగం వెతుక్కుందాం. ఇది నేను పెట్టే షరతు కాదు, జీవితానికి కావలసిన దూరమైన ఆలోచన అన్నాడు ఏకబిగిని. క్షణకాలం దిగ్భ్రాంతి పొందిన దానిలాగా అతడికేసి చూసింది. ఈ అసాధారణ యువకుడిలో అసాధారణ ఆలోచన ఉంది. జీవితాన్ని అతి వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఆచరించే ఈ యువకుణ్ణి పెళ్లాడమని జానకక్క తనని కోరినప్పుడు తనేమంది? ఏమిటో ఆలోచిస్తున్నావు హేమలత? జానకి అక్క నీకు చెప్పే ఉంటుంది. నేను కూడా నీకు నచ్చని ఈ కూరలు అమ్మడం, పాలు తేవడం ఇలాంటి పనులు చేయను. నేను కూడా మంచి ఉద్యోగం వెతుక్కుంటాను. నీకు ఇష్టమేనా అని అడిగాడు అతను. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఒప్పందం కుదిరింది. సరే, మన ఇద్దరం కలిసి ధర్మబద్ధమైన దాంపత్య జీవితానికి నాంది పలికితే మనిద్దరి భావాల కలయికలో ఒక కొత్త మార్గాన్ని యువతరానికి బోధించవచ్చు ఆచరణ ద్వారా అని అనుకున్నారు ఇద్దరు. సరే, ఇంకెళ్దామా? అందరూ వెళ్తున్నారు అన్నాడు హనుమంతు. బస్సు వరకు అలా చేతులు పట్టుకొస్తున్న వాళ్ళని చూసి అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. అక్క, జానకక్క, నువ్వు బావ అలా నుంచోండి ఒక్క నిమిషం. బాస్, మీరు బసవేశ్వరక్క అలా నుంచోండి. బస్సులో వచ్చిన అందరూ జంటలు అలా నుంచోంది అందామె. హేమలత అందరి పాదాభివందనాలు చేశారు. అక్క, బావ, ఈ పవిత్ర గోదావరి తీరంలో సీతమ్మ నడిచిన నేలలో, శ్రీరాముడు తిరిగిన నేలలో, సీతారాములు విహరించిన ఈ పవిత్ర భూమిలో నేను హనుమంతు భార్యాభర్తలు అయ్యాం. భద్రాద్రి రాముని సన్నిధిలో మేమిద్దరం మరో 2 రోజులు గడిపొస్తాం. మీరంతా బస్సులో వెళ్ళండి అందామె.
చిన్నారావు, రాఘవరావు, మిగిలిన మగ ఆడ అంతా క్షణకాలం నివ్వెరబోయారు. ముందుగా చెప్తే మేము మీ ఇద్దరి కళ్యాణం ఘనంగా జరిపించేవాళ్ళం కదా అన్నాడు చిన్నారావే. మా రామేశం బాబాయి సరోజనమ్మత్త పుణ్యమానే నాకు ఆడంబరమైన పెళ్ళిళ్ళన్నా కర్మలన్నా భయం, జగుప్సా ఏర్పడ్డాయి. అంచేత మా పెళ్ళి సింపుల్గా జరిగిపోవాలి అని అనుకున్నాం. నీ మొహం, మంగళసూత్రాలైనా బాధపడింది జానకి నిజంగానే. అదా అక్క నీ బాధ? ఇందాక చౌకగా వచ్చాయని రాధికక్క 2 నల్లపూసల గొలుసులు కొండం చూశాను. రాధికక్క, ఒక నల్లపూసల గొలుసు ఇలా నాకివ్వు. జానకి అక్క మనసు నొచ్చుకోకుండా హేమలత మెళ్ళో వేస్తాను అన్నాడు హనుమంతు. కళ్యాణ మండపం దగ్గర నిల్చున్నారంతా. హనుమంతు ఆమె మెడలో ₹1.5 ఖరీదు చేసే నల్లపూసల దండ వేశాడు. అందరూ చప్పట్లు చరిచారు. డబ్బేమన్నా కావాలా అంది బసవేశ్వరి ఆప్యాయంగా, హేమలత నుదురు ముద్దు పెట్టుకుంటూ. ఆమెకి ఆ క్షణంలోనూ చిన్నారావుని గురించి కానీ హేమలతను గురించి కానీ చెడు ఆలోచన కానీ అనుమానం కానీ ఏం రాలేదు. చాముండేశ్వరి లాంటి దెయ్యం నుండి తనను కాపాడిన దేవత మాత్రమే ప్రేమిస్తుంది. హేమలతకి కళ్ళు నిండుగా నీళ్లు నిల్చాయి. చలించిపోయింది ఆ ఆప్యాయతకి. ఈ భద్రాద్రి ట్రిప్పు, ఈ అంతర్మదనం, ఈ నిర్ణయమే జరగకపోయి ఉంటే బసవేశ్వరిని ఇలా ఇంత నిర్మలంగా తను చూడగలిగేదా? చిన్నారావు కల్పించే సౌకర్యాల జారుడు మెట్లలో తాను, ఆమె శరీరం జలజరించింది ఒక్కసారి. అక్క, నీ దగ్గర తీసుకోవడానికి నేను ఎప్పుడు సంకోచపడను, ఇవ్వు. బసవేశ్వరి హ్యాండ్ బ్యాగ్లోంచి 200 తీసిచ్చింది. చాలా? హనుమంతు నవ్వాడు. చాలదు మా హేమ, నా దగ్గర కాస్త డబ్బుందిలే అక్క. ఇద్దరు సూట్ కేసులు తీసి అవతల పెట్టారు. బస్సులు కదిలాయి. చిన్నారావు అన్నాడు. హేమలత, హనుమంతు, సరిగ్గా 3వ రోజు ఆదివారం మీరిద్దరూ రావాలి సుమా. మీరు వద్దన్న ఆ రోజు నేను గ్రాండ్గా టీ పార్టీ ఏర్పాటు చేస్తాను. మన చిట్ ఫండ్ మెంబర్లు, హనుమంతు, పాలు పంచదార తాలూకు ఖాతాదారులు అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఫోటోగ్రాఫర్ని కూడా పిలుస్తాను. అతగాడిలో ధర్మబద్ధమైన ఆనందం ఉరకలేస్తోంది ఆ క్షణంలో. రాఘవరావు అన్నాడు. హనుమంతు, మంగళసూత్రాలు కూడా చేయిస్తాం, నేను మీ అక్క. ఈలోగా అవి ఉండాలి. అలాగే అన్నాడు హనుమంతు. బస్సు కదిలి వెళ్ళిపోయింది. లాడ్జీలో సూట్ కేసులు పెట్టారు. సాయంత్రం 5 వస్తోంది. అలా షికారుగా వెళ్దామా హేమ? ఆమె నవ్వింది. ఆమె స్నానం చేసి లేత గులాబీ రంగు వాయల్ చీర కట్టుకుంది. ఇద్దరు గోదావరి గట్టున ఇసుకలో చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. సీతారాములు నడిచిన నేలలో ఒక కొత్త అనుభూతితో, ఒక దివ్య పవిత్ర భావంతో, ఒక అత్యుత్తమ ధర్మపదంలో ఇద్దరి కాళ్ళు సాగుతున్నాయి. ఇది నా తల్లి సీత నడిచిన నేల, ఇది నా తండ్రి రాముడు నడయాడిన నేల. ఇద్దరిలోనూ అదే భావన. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.